ఈవినింగ్ స్నాక్ పకోడీ, బోండా ఇలాంటివి కాకుండా ఈసారి సమోసా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్‌గా అయిపోతుంది. ఎలా చేయాలో చూసేద్దామా? చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే సమోసాని ఈజీగా చేసుకోవచ్చు. సో, దీనిలోకి 1 ½ కప్ మైదా పిండి తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీ ముగ్గురికైతే ఈజీగా సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ కాబట్టి. సో, దీంట్లోకి ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ తీసుకుందాము అండ్ కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము. పిండి మంచిగా సాఫ్ట్‌గా రావాలి. మనం బటర్ నాన్స్ చేస్తాం కదా! సో, అలాగా పిండి సాఫ్ట్‌గా రావాలనమాట. సో, మధ్య మధ్యలో వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. మరి ఎక్కువ వాటర్‌ని పోయకండి. జోరుగా అయిపోతుంది పిండి. ఇన్ కేస్ మీకు వాటర్ ఎక్కువయ్యాయి అనుకుంటే ఇంకొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకోండి సరిపోతుంది. సో, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అలా ఉండాలనమాట బ్యాటరు. ఇలా ఉండేలాగా పిండి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు సమోసాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అండ్ కరివేపాకు. ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. మీకు ఆనియన్స్ తగులుతూ ఉండాలి అనుకుంటే ఇంకొద్దిగా పెద్దగా చాప్ చేసుకుంటే సరిపోతుంది. సో, వీటన్నిటిని రెడీగా పెట్టుకుందాము మనం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారము అండ్ ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం. మీకు కావాలి అంటే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సమోసా చేసుకోవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని ఫీల్ అయ్యేదాన్ని నేను. సో, అందుకని ఇన్ని రోజులు ట్రై చేయలే. బట్ మా తమ్ముడు ఈ రెసిపీ చూపించిన తర్వాత ఇంత ఈజీగా అయిపోతుందా అనిపించింది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కలుపుకున్న పిండిని ఈక్వల్ బాల్స్ లాగా ఉండలు చుట్టుకోవాలి. తర్వాత పొడిపిండి చల్లుకొని ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అవసరమైతే పిండి చల్లుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. అన్ని ఉండలు ఈక్వల్‌గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో, ఈక్వల్‌గా రావడం వల్ల మనకి కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, నేను చూపించాను కదా! ఈ విధంగా ఉండాలనమాట. ఇప్పుడు ఈ రోటీలని వేడి పెనం మీద వేసి మంచిగా కాల్చుకుందాము. ఎక్కువగా కాల్చకండి. జస్ట్ అలా బబుల్స్ వచ్చేలాగా కాల్చేసి పక్కన పెట్టేసుకోండి. అన్నిటిని అలా చేయండి. సో, అన్నీ రెడీ అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. సో, ఎక్స్ట్రా పార్ట్‌నంతా డివైడ్ చేసేయాలి. 4 సైడ్స్ ఇలా ఈక్వల్‌గా కట్ చేసుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం ఈ 4 సైడ్స్ అన్నిటిని కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో, వేడిగా ఉన్నప్పుడు ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా స్క్వేర్ షేప్‌లో వచ్చిన తర్వాత మీడియం పార్టీషన్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షీట్స్‌ని షీల్ చేయడానికి కొద్దిగా మైదా పిండి తీసుకొని లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఎంత థిక్ పేస్ట్‌గా వీలైతే అంత థిక్ పేస్ట్‌గా మనం కలుపుకోవాలి. సో, థిక్‌గా ఉండడం వల్ల సమోసాలు అతుక్కుంటాయి ఈజీగా. ఇప్పుడు సమోసా షీట్‌ని తీసుకొని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మడత పెట్టుకోవాలి. సో, ఒక మూల నుంచి మడత పెట్టుకోండి. సో, ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఇలా బ్యాటర్‌ని రాసేసి మళ్ళీ ఒకవైపు మడత పెట్టాలి. ఇప్పుడు కోన్ షేప్‌లా వస్తుంది. ఇందులోకి మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకుందాము. ఆనియన్‌ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కోన్ షేప్‌లో ఉన్న దీన్ని కూడా క్లోజ్ చేసేయాలి. సో, మైదా పేస్ట్‌ని తీసుకొని అంటించుకోవాలి. ఇలా బ్యాటర్‌ని అంటించేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ వీలైతే అక్కడ పేస్ట్‌ని అంటించేసి అతికించుకోవాలి. ఫస్ట్ సమోసాకి రాదు. సెకండ్ సమోసా నుంచి మంచిగా వస్తుంది ట్రై చేస్తే. సో, అన్ని సమోసాలని ఇలానే ఆనియన్‌ని పెట్టేసి పేస్ట్‌తో అతికించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కళాయి తీసుకొని అందులోకి ఆయిల్‌ని యాడ్ చేసుకుందాం. ఆయిల్‌ని బాగా హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత రెడీగా ఉన్న సమోసాలని యాడ్ చేసేసుకుందాము. సో, మీడియం ఫ్లేమ్‌లో మంచిగా కుక్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈవినింగ్ స్నాక్‌కి ఒకసారి సమోసా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి అండ్ క్విక్‌గానే అయిపోతుంది. సో, ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు సైడ్ పార్టీషన్స్ ఉన్నాయి కదా! వాటన్నిటిని బిస్కెట్స్‌లా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాము. సో, ఇవి కూడా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఈజీగా తింటారు. సో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ట్రై చేయడం మర్చిపోకండి. ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.